నిరుద్యోగ తెలంగాణ బగ్గుమన్నది. నయవంచన సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. నివురుగప్పిన నిప్పులా ఉన్న నిరుద్యోగుల ఆక్రోశం బద్దలైంది. రేవంత్ సర్కారు మోసానికి నిరసనగా సచివాలయాన్ని తాకింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నగ్నంగా నిలబెట్టింది. విద్యార్థులు నిరుద్యోగుల అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. చలో సెక్రటేరియట్ పేరుతో నిరుద్యోగులు చేపట్టిన నిరసనపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరుద్యోగులను నిర్బంధించింది. యూనివర్సిటీలను పోలీసు బలగాలతో దిగ్బంధించింది. విద్యార్థులపై ఖాకీలు కాఠిన్యం ప్రదర్శించారు. అరెస్టులు చేసి అక్రమ కేసులు బనాయించారు. అయినా సరే నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. రేవంత్ సర్కారు మోసానికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో అందరూ స్వేచ్ఛగా ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు అని ఇచ్చిన హామీ ఏమైందని రాహుల్ గాంధీని కేటీఆర్ నిలదీశారు. నిరుద్యోగుల అరెస్టులను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. విద్యార్థులు నిరుద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీని వెంటనే నిలుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగుతోంది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. నిరుద్యోగ జేఏసీ సెక్రటేరియట్ పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేశారు పోలీసులు. ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతల్ని అరెస్టు చేసి ఓయూపీఎస్ కు తరలించారు. నిరుద్యోగ జేఏసీకి మద్దతు తెలిపిన బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఓయూ విద్యార్థి సంఘం నాయకుడు గదరాజు చందుతో పాటు పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పీఎస్ కి తరలించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు, బీఆర్ఎస్వి నిరుద్యోగ జేఏసీ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని కొనసాగించలేవు రేవంత్ రెడ్డి అంటూ తుంగబాలు మండిపడ్డారు. బీఆర్ఎస్వి నాయకుల అక్రమ అరెస్టును పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. చలో సెక్రటేరియట్ వద్ద నిరసనకు పిలుపు నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో యువకులను పోలీసులు అక్రమ అరెస్టు చేశారు. హుజూర్ నగర్, నేరేడుచెర్ల, సూర్యాపేట, నల్గొండ, నార్కడ్పల్లిలో ముందస్తుగా అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. నిరుద్యోగ భృతితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేయాలంటూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు సచివాలయాన్ని ముట్టడించారు. తక్షణమే ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ర్యాలీగా సచివాలయం ముట్టడికి వచ్చిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాబ్ నోటిఫికేషన్